Okay. Shall we start? The customer name, account number. So now tell me, what is the positive values for 6 digit? 6 digit positive values ఏంటండి? One. Any digits? ఎన్నమ్మా? 5. Next. ఇది స్టార్టింగ్ ఎండింగ్? ఎండింగ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 స్టార్టింగ్ తీసుకున్నది ఇక్కడ ఏం తీసుకోవాలి? ఎండ్ స్టార్టింగ్. 1 2 3 4 5. క్లియర్? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. వాట్ ఈస్ ద రిక్వెస్టెడ్ అమౌంట్? 500 to 9,000. ఇప్పుడు చెప్పండి, 500 to 9,000 పాజిటివ్ వాల్యూస్ ఏంటి? లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. పాజిటివ్ వాల్యూ ఏంటండి? ఏంటి? చదవండి ఇది. 500. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నాం? స్టార్టింగ్ కదా. స్టార్టింగ్ వాల్యూ ఎంత? క్లియరా? వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? టర్మ్ ఆఫ్ లోన్. సో టర్మ్ ఆఫ్ లోన్ కి ఏమి ఇచ్చినవాడు? 1 to 30 years కదా. మరి దానికి చెప్పండి, టర్మ్ ఆఫ్ లోన్ కి పాజిటివ్ ఏంటి? 1 year. సో మనం దేనికి వెళ్తున్నాం ఇక్కడ? స్టార్టింగ్. నెక్స్ట్ వన్ మంత్లీ రీపేమెంట్. మంత్లీ రీపేమెంట్ ఏమి ఇచ్చిందంటే రిక్వైర్మెంట్ చదవండి. ఏమి ఇచ్చింది? మినిమం, మాక్సిమం. మాక్సిమం ఇలేదు కదా, ఇలేదు కదండి. సో మనం మినిమం 10 తీసుకున్నాం. యాక్చువల్లీ ఇలాంటి సినారియో ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలంటే, ఎలా తీసుకోవాలి సార్ అంటే, చూడండి ఇది మంత్లీ రీపేమెంట్, మినిమం 10 అన్నాడు. మాక్సిమం ఎంత తీసుకోవాలంటే, నార్మల్గా ఈ మాక్సిమం అనేది మనం తీసుకునే లోన్ బట్టి ఉంటుందండి. అక్కడ కండిషన్ రాయాలి, రీపేమెంట్ ఈజ్ లెస్ దాన్ లోన్ అమౌంట్. ఓకేనా? సో అలా కండిషన్ రాయాలి. అది నెక్స్ట్ సినారియో, ఆ తర్వాత చెప్తాను. చూడండి, సో నెక్స్ట్ వన్ ఏం తీసుకున్న? మినిమం 10. ఇంకేమైనా ఉన్నాయా? 1 2 3 4 5. 5 వాల్యూస్ ఏం తీసుకున్నాం మనం? పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు అన్ని పాజిటివ్ ఎంటర్ చేస్తే మనకి ఏం రావాలి? ఇక్కడ టర్మ్ రావాలి, రీపేమెంట్ రావాలి, ఇంట్రెస్ట్ రావాలి, టోటల్ పెయిడ్ బ్యాక్ రావాలి. అవునా? ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ ఎంటర్ చేసినప్పుడు ఏం రావాలి మనకి? ఈ టర్మ్, టోటల్ పే బ్యాక్, రీపేమెంట్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ రావాలి. క్లియర్? వస్తుందా రాదా? వస్తుంది కదా. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ సినారీ ఇది పాజిటివ్. మరి నెక్స్ట్ పాజిటివ్ ఏంటి? నెక్స్ట్ పాజిటివ్ ఏంటండి? 2 అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఏంటి? 64. ఎన్ని తీసుకోవాలి? 64. సెకండ్ వన్ ఏంటి? కరెక్టేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆ 1 తీసుకోండి. మినిమం 1 అన్నాడు కాబట్టి ఏదైనా తీసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుంది? సేమ్ రిజల్ట్ వస్తుంది కదా. ఇవి రెండు పాజిటివ్ డేటా. ఓకేనా? ఇవి రెండు ఏంటి? పాజిటివ్. ఇప్పుడు వీటికి టెస్ట్ కేసెస్ రాయటం వస్తుందా రాదా మీకు? నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు దీని టెస్ట్ కేసు ఏం రాస్తారు? ఫస్ట్ వన్, ఎంటర్ కస్టమర్ నేమ్ కాలం. ఓకే అండి, ఎంటర్ కస్టమర్ నేమ్, ఎంటర్ అకౌంట్ నెంబర్, లోన్ అమౌంట్, టర్మ్ ఆఫ్ లోన్, మంత్లీ రీపేమెంట్. ఇప్పుడు టెస్ట్ డేటా కాలంలో ఏం రాస్తారు? టెస్ట్ డేటాలో ఏం రాస్తారండి? ఏబి 1 5 zeros 500 1 10. ఇదేంటి టెస్ట్ డేటా. ఇది టెస్ట్ స్టెప్. టెస్ట్ స్టెప్ లో ఏం రాస్తారు? ఎంటర్ కస్టమర్ నెంబర్, అకౌంట్ నెంబర్, లోన్ అమౌంట్, రీపేమెంట్, టోటల్, రేట్ ఆఫ్ మంత్లీ రీపేమెంట్. ఇది టెస్ట్ స్టెప్, ఇది టెస్ట్ డేటా. నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తారు? సేమ్ స్టెప్ రాసి ఇప్పుడు టెస్ట్ డేటా ఏం రాస్తారు? ఇది. ఓకేనా?
ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ డేటాకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటండి? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి చెప్పండి? షుడ్ డిస్ప్లే ఏం డిస్ప్లే చేయాలి? టర్మ్, రీపేమెంట్, ఇంట్రెస్ట్ రేటు, టోటల్ పెయిడ్ బ్యాక్. ఇంట్రెస్ట్ రేటు, టోటల్ పెయిడ్ బ్యాక్. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఇది పాజిటివ్. ఇప్పుడు దీని టెస్ట్ కేసెస్ రాయటం వస్తుందా రాదా మీకు? వస్తుంది కదా. సేమ్ చెప్పిన స్టెప్ రాయండి, టెస్ట్ డేటా రాయండి. షల్ వి గో విత్ ద నెగిటివ్ వన్? నెగిటివ్ వన్కి వెళ్దామా? నేను నాకు ఎవరు కొంతమంది పంపించారు, బిందు ఎవరు పంపించారు ఇవ్వండి, కొన్ని మిస్ చేశారు పంపించారు. నేను ఎవరు పంపించారండి చూసి నేను. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అది రైటా రాంగా ఫస్ట్ మీరు పర్ఫామ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సార్ నాది రైట్ అయిందా రాంగ్ అయిందా, నేను పంపించిన రైట్ సార్, పంపించింది రాంగ్ కాదు. ఫస్ట్ మీకు రాయటం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అండి వ్యాలిడ్ ఏబి, వెరీ గుడ్. వ్యాలిడ్ ఏబిసిడిఎఫ్ ఏం రాశారు? 64, వెరీ గుడ్. ఇక్కడ 1 5 zeros 6 9s. ఇక్కడ ఏంటి? 500 9000. ఇక్కడ 1 to 30 కదండి. 130 పాజిటివ్ కదా. వ్యాలిడ్ లో మళ్ళీ 20 రాదు కదా, 1 to 30 కదండి. ఓకేనమ్మా. 20 ఎందుకు వచ్చింది? 20 ఎందుకు రాసిన ఇక్కడ? 1 to 30 కదా. ఇప్పుడు 1 to 30 ఎలా ఫైండ్ చేశారు మీరు? బౌండరీ వాల్యూ అనాలిసిస్ కదండి. మినిమం మాక్సిమం, మినిమం -1, మాక్సిమం +1. సో ఇక్కడ 1 to 30. ఓకే. సో ఇన్వాలిడ్ లో సేమ్ మినిమం -1 2, మినిమం 2 2 - 1 1, మాక్సిమం +1 64 + 1 65. క్లియర్? నెక్స్ట్ ఎన్ని 6 డిజిట్ కదా. 6 - 1 5. 5 లో 2 గుర్తుపెట్టుకోండి, అదే చెప్పాలనుకున్నాను. 5 లో 2 వాల్యూస్ వస్తాయి. ఒకటే ఎందుకు రాశారు మీరు? 5 కదండి. 5 డిజిట్ కి స్టార్టింగ్ ఎండింగ్. మరి 6 + 1 అంటే 7 కూడా స్టార్టింగ్ ఎండింగ్ రావాలి కదా. 4 నెంబర్స్ రావాలి ఇక్కడ. నీకు 6 డిజిట్ కి ఇక్కడ 2 వచ్చినప్పుడు 5 డిజిట్ కి 7 డిజిట్ కి ఎన్ని రావాలి? 4 రావాలి కదండి. 5 స్టార్టింగ్ ఎండింగ్, 7 స్టార్టింగ్ ఎండింగ్. మీరు ఎక్కడ ఏం రాశారు? 2 4 5. 5 ఇది ఎండింగ్, 5 స్టార్టింగ్ కూడా రాయాలి. 5 స్టార్టింగ్ ఏం రాస్తారు? 1 4 zeros. ఇది 7 స్టార్టింగ్ కదా. మరి 7 ఎండింగ్ ఏంటి? 7 9s రాయాలి. ఓకేనమ్మా, 7 9s రాయాలి. సో ఇక్కడ సేమ్ 500 - 1 499. 9000 + 1. ఇక్కడ 1 - 1 అంటే 0 కదా. 0 అంటే బ్లాంక్. ఇక్కడ మంత్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇయర్స్. 1 మైనస్ చేస్తే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 0 years. ఒకవేళ మంత్ తీసుకున్నప్పుడు మంత్ తీసుకోవాలి. సో బ్లాంక్ 0 అంటే బ్లాంక్. సో సమ్ టైమ్స్ 0 కూడా తీసుకోవచ్చు మనం ఇయర్స్ లో. 0 యాక్సెప్ట్ చేస్తే లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 30 + 1 అంటే 31. 20 అవసరం లేదు అసలు. ఇక్కడ మినిమం 10 అనుకున్నాం కదా. 10 - 1 9. 9 ఈజ్ ఇన్వాలిడ్. మాక్సిమం వాడు మనకి ఏమి వేయలేదు కాబట్టి లీవ్ ఇట్, వదిలేయండి. ఓకేనా. మినిమం 10, 10 - 1 9. 9 ఈజ్ ఇన్వాలిడ్. ఇవి రేంజ్ వ్యాలిడ్. ఇక్కడ వరకు మనం చెప్పింది రేంజ్ వ్యాలిడ్, ఇన్వాలిడ్. నెక్స్ట్ రేంజ్ తర్వాత ఇక్కడ ఏమన్నాడు? కస్టమర్ నేమ్ ఆల్ఫాబెట్స్ అన్నాడు కాబట్టి డిజిట్స్ ఇన్వాలిడ్. ఎస్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ విత్ డిజిట్ ఇన్వాలిడ్. ఓన్లీ స్పెషల్ సింబల్స్ ఇన్వాలిడ్. కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్ ఆల్సో ఇన్వాలిడ్. ఓకేనా. లాంగ్ కీస్ ఆల్ యాజ్ యూజువల్లీ ఇన్వాలిడ్. నెక్స్ట్ దీనికి డిజిట్స్ కాబట్టి ఆల్ఫాబెట్స్ ఇన్వాలిడ్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్ బ్లాంక్. సేమ్ ఇవన్నీ కరెక్టేనా? ఆల్ ఆర్ వెరీ గుడ్. ఓకేనా. ఇంకా ఎవరో పంపించారు నాకు. ఏబిసిడి. ఓకే. 1 2 డిజిట్స్, స్పెషల్ సింబల్స్, కాంబినేషన్, సింగిల్ 64 కదా, 66 కదా, 65. ఓకే, 65 ఇస్ ఇన్వాలిడ్, బ్లాంక్ ఇస్ ఇన్వాలిడ్. ఇందులో 6 డిజిట్స్ కి 6 డిజిట్ ఇది ఎండింగ్, మరి స్టార్టింగ్ కూడా రాయాలి.
ఓకేనా, స్టార్టింగ్ రాయాలి. ఇక్కడ 1 2 3 4 5 రాయొద్దు. 1 2 3 4 5 ఎందుకు వస్తుంది? 6 కి స్టార్టింగ్ 6 కి ఎండింగ్ వస్తుంది. ఓకేనా, సో ఇంకా కొన్ని చేంజెస్ ఇప్పుడు మనం చెప్పినాం కదా, అవి చూసుకోండి. ఓకే, ఎవరు పంపించారు అది. ఓకే చూడండి. సో నెక్స్ట్ లెట్స్ గో విత్ యాన్ నెగిటివ్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీరు నెగిటివ్ ని టెస్ట్ చేయాలంటే ఫస్ట్ దేన్ని చెక్ చేయాలండి? ఇది కదా, అవునా కదా? ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? అన్ని వ్యాలిడ్ ఇస్తేనే వస్తుంది. ఇక్కడ వ్యాలిడ్ డేటా ఎంటర్ చేసినప్పుడు కర్సర్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నువ్వు ఇన్వాలిడ్ డేటా ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ 2 కి 1 కదా ఇన్వాలిడ్. 1 అంటే ఏం ఎంటర్ చేశారు? ఏ ఎంటర్ చేశారు. ఏ ఎంటర్ చేసి ఇక్కడ ఏ బటన్ ఉందండి? సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఎర్రర్ మెసేజ్ వస్తుంది. టెస్ట్ కేసు ఏం రాయాలి ఇక్కడ? ఇది ఇన్వాలిడ్ కదా. ఎంటర్ కస్టమర్ నేమ్ ఇస్ సింగిల్ ఆల్ఫాబెట్. టెస్ట్ డేటాలో ఏం రాస్తారు? ఏ. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? Customer name column should accept 2 to 64 characters only. 2 to 64 characters only. ఇది నెగిటివ్. ఓకే, ఫస్ట్ నెగిటివ్. సెకండ్ నెగిటివ్ ఏంటి? 65. ABCDEFGH అని రాస్తారు. 65 రాసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? షుడ్ డిస్ప్లే ఎర్రర్ మెసేజ్ 2 to 64 characters only accept. క్లియరా? థర్డ్ ఎర్రర్ మెసేజ్. థర్డ్ వన్ ఏంటి? ఆల్ఫాబెట్స్ కదా, డిజిట్స్. 1 2 3 4 5 ఏ రావాలి? యాక్సెప్ట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ స్పెషల్ సింబల్స్ ఏం రావాలి? ఎర్రర్ మెసేజ్ యాక్సెప్ట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్. బ్లాంక్ ఇస్తే ఏం రావాలి? ఎర్రర్ మెసేజ్ షుడ్ ఎంటర్ ఆల్ఫాబెట్స్ అని రావాలి. ఓకే అండి. లేకపోతే కస్టమర్ నేమ్ కాలం షుడ్ నాట్ బి బ్లాంక్. ఏం రాస్తారు? కస్టమర్ నేమ్ కాలం షుడ్ నాట్ బి బ్లాంక్. క్లియరా? ఇది అర్థమైందా? నెగిటివ్ ఎలా రాయాలో? ఎస్ ఆర్ నో? ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. ఈ 5 నెగిటివ్, ఇందాక 2 పాజిటివ్. మొత్తం దీనికి 7 టెస్ట్ కేసెస్ వచ్చినాయి ఇంతకుముందు. క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ చూడండి అమ్మా. ఇప్పుడు మీరు ఇది అయిపోయింది కదా, దీన్ని చెక్ చేయాలి కదా. ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉండాలి మీకు? ఇక్కడ కర్సర్ ఉండాలంటే ఇందులో ఏ డేటాని ఎంటర్ చేయాలి? పాజిటివా నెగిటివా? పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఇప్పుడు నీ కర్సర్ ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఇందులో ఏ డేటా ఎంటర్ చేయాలి నువ్వు? పాజిటివ్. సార్ నాకు పాజిటివ్ ఇందులో 2 ఉన్నాయి కదా, 264 2 ఉన్నాయి కదా, ఏది ఎంటర్ చేయాలి చెప్పండి? ఏది ఎంటర్ చేయాలి? ఏదైనా పాజిటివే కదా, ఏది చేసినా ఏం కాదు. నువ్వు ఎప్పుడైతే ఏబి అని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినో అప్పుడు కర్సర్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీన్ని నెగిటివ్ చెక్ చేస్తున్నాం మనం. నెగిటివ్ లో ఏం చెక్ చేయాలి? 6 కదా. 5 స్టార్టింగ్ నెంబర్ 1 2 3 4 5 అయినా 5. ఓకే అండి. 5 లో స్టార్టింగ్ ఎంటర్ చేస్తే ఏమని చూపించాలి? ఇక్కడ ఏమని వస్తుంది? ఎర్రర్ మెసేజ్ అకౌంట్ నెంబర్ షుడ్ యాక్సెప్ట్ 6 డిజిట్ ఓన్లీ. అవునా? నెక్స్ట్ మళ్ళీ 5 లో ఎండింగ్ ఏ రావాలి? అకౌంట్ నెంబర్ షుడ్ యాక్సెప్ట్ 5 digits 6 digits ఓన్లీ. 7 స్టార్టింగ్ 7 ఎండింగ్ ఏ రావాలి? అకౌంట్ నెంబర్ షుడ్ యాక్సెప్ట్ 6 digits ఓన్లీ. నెక్స్ట్ నెగిటివ్ ఏంటి? డిజిట్స్ కాబట్టి ఆల్ఫాబెట్స్ ఏమని రావాలి? అకౌంట్ నెంబర్ యాక్సెప్ట్ ఓన్లీ డిజిట్స్. అకౌంట్ నెంబర్ యాక్సెప్ట్ ఓన్లీ. ఇంత ఎందుకు చెప్తున్నానంటే మీరు రాయాలి టెస్ట్ కేసెస్, అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చూడండి, అందుకే రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి రికార్డింగ్ వినుకుంటూ రాయాలి. సో ఏం రావాలంటే అకౌంట్ నెంబర్లో ఏం రావాలి? ఎర్రర్ మెసేజ్ అకౌంట్ నెంబర్ యాక్సెప్ట్స్ ఓన్లీ డిజిట్స్. ఎప్పుడు? ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు. రైటా? నెక్స్ట్ ఏమి ఇస్తారు? స్పెషల్ సింబల్స్ ఇచ్చినప్పుడు ఏం రావాలి? అకౌంట్ నెంబర్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ డిజిట్స్. బ్లాంక్ ఇచ్చారు. బ్లాంక్ ఇచ్చినప్పుడు ఏం రావాలి? అకౌంట్ నెంబర్ షుడ్ నాట్ బి బ్లాంక్. మరి మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఇంకొక ఎర్రర్ మెసేజ్ కూడా ఉందండి. దీన్ని అబ్జర్వ్ చేయండి. వాట్ ఇస్ దిస్ వన్? ఫస్ట్
ఎప్పుడు కూడా మీరు ఎంటర్ చేసే 6 డిజిట్ ఏమి ఉండాలంటే ఫస్ట్ నాన్ జీరో ఉండాలి. నాన్ జీరో ఉండాలి. ఇప్పుడు మీరు 6 డిజిట్ లో ఏం ఎంటర్ చేస్తున్నారు? పాజిటివ్ లో ఎన్ని డిజిట్స్? 5 కదా. నెక్స్ట్ 2 3 4 5 6. ఇందులో ఎక్కడైనా మీకు నాన్ జీరో ఉందా? స్టార్టింగ్ నాన్ జీరో అంటే తెలుసా? నాన్ జీరో అంటే ఏంటండి? యా, వెరీ గుడ్. స్టార్టింగ్ దీని రిక్వైర్మెంట్ ఫస్ట్ నాన్ జీరో అంటే జీరో రావద్దు అని. సో ఇక్కడ మనకి పాజిటివ్ లో జీరో రాలేదు కదా, ఇది వ్యాలిడే కదా. ఇప్పుడు నెగిటివ్ లో ఏం చేయాలి? మీరు ఏదైనా ఒక నెంబర్ ని, అది ఈవెన్ 6 అయినా కూడా, ఇప్పుడు 6 డిజిట్స్ అయినా కూడా ఎంతతో స్టార్ట్ చేయాలి? ఈ నెంబర్ ని 0 9 9 9 9 9. ఎన్ని డిజిట్స్ అయినాయండి? 3 + 3 6. యాక్చువల్లీ 6 వ్యాలిడా ఇన్వాలిడా? యాక్చువల్లీ 6 వ్యాలిడా ఇన్వాలిడా? యాక్చువల్గా 6 ఈజ్ వ్యాలిడ్, బట్ యు ఆర్ స్టార్టింగ్ విత్ 0 కాబట్టి ఇన్వాలిడ్. క్లియర్, అర్థమైందా? యాక్చువల్గా 6 డిజిట్స్ అనేది వ్యాలిడ్. దేంతో స్టార్ట్ అవ్వాలి? నాన్ జీరోతో స్టార్ట్ అయితే వ్యాలిడ్. మీరు దేంతో స్టార్ట్ చేస్తున్నారు? 0 తోటి కదా, ఏమవుతుంది? ఇది ఇన్వాలిడ్. మరి ఇప్పుడు మీకు ఎర్రర్ మెసేజ్ ఏం రావాలి? అకౌంట్ నెంబర్ షుడ్ బి నాన్ జీరో, స్టార్ట్స్ విత్ నాన్ జీరో. ఇది కూడా ఒక నెగిటివ్ టెస్ట్ కేసు. క్లియరా? నెగిటివ్ లో ఏం చెప్పాను నేను? 5 డిజిట్, 7 డిజిట్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్, బ్లాంక్, స్టార్ట్స్ విత్ 0. క్లియరా? మీరు ఒకవేళ కాంబినేషన్ రాస్తే ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్, డిజిట్స్ కాంబినేషన్ రాస్తే ఒకటి రాయొచ్చు కూడా, నో ఇష్యూ. ఎనీ డౌట్? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అది రిక్వైర్మెంట్ కదండి మనకి. ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు? మన రిక్వైర్మెంట్ ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏదో సార్ అక్కడ 0తో స్టార్ట్ అయిద్దంటే అప్పుడు కూడా ఆ రిక్వైర్మెంట్ ఇవ్వడండి. ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి? మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్. నేను ఒకటి చెప్తా సార్, నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, అది 5 తోటి స్టార్ట్ అవుతుంది కదా సార్, మరి ఇదేంటి 2 తోటి స్టార్ట్? అది వాళ్ళ రిక్వైర్మెంట్ అండి. వాడు ఏ రిక్వైర్మెంట్ అయితే అది చేయాలి మనం. వాళ్ళకి దాంతో మనకి ఏ రిలేషన్ లేదు కదా. ఓకేనా? ఇది ఈ రిక్వైర్మెంట్, ఇది అది మనకి ఏ రిలేషన్ లేదు. అది ఎందుకు అలా ఉందనేది మనం ఏంటి దాన్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అది వాడు రిక్వైర్మెంట్ ఇచ్చిండు, మనం బ్లైండ్ ఫాలో అయిపోవటం. రైట్? చూడండి నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు లోన్ అమౌంట్. ఇప్పుడు చెప్పండి, లోన్ అమౌంట్ నేను చెక్ చేయాలంటే కర్సర్ ఎక్కడ ఉండాలి? కర్సర్ ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ ఇవి రెండు ఏముండాలండి? ఏముండాలి? వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్. వ్యాలిడ్ లో నీకు 2 వాల్యూస్ ఉన్నాయి, ఏది ఎంటర్ చేయాలి సార్ అంటే ఏది ఎంటర్ చేసినా ఏం కాదు. ఇవి 2 వ్యాలిడ్ ఎంటర్ చేస్తేనే ఇప్పుడు నీకు కర్సర్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీని ఇన్వాలిడ్ చెక్ చేయాలి. ఇన్వాలిడ్ ఎలా చెక్ చేస్తారు? ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటండి? సెకండ్ వన్ ఏంటి? 9,001 కరెక్టే కదా, 9001. నెక్స్ట్ డిజిట్స్ కదా, ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ స్పెషల్ బ్లాంక్. ఓకేనా? వీడే నాన్ జీరో ఏమీ లేదు కాబట్టి ఇవి నెగిటివ్ టెస్ట్ కేసు. ఎర్రర్ మెసేజ్ ఏం రావాలి? 492 ఇచ్చినప్పుడు లోన్ అమౌంట్ షుడ్ బి 500 to 9,000 అని రావాలి. ఓకేనా? 9,001 ఎక్కువ ఉన్నప్పుడు ఏమని రావాలి? ఎబో ఉన్నప్పుడు ఏం రావాలి? లోన్ అమౌంట్ షుడ్ నాట్ బి అబోవ్ 9,000 అని. ఎర్రర్ మెసేజ్ ఏం రాసుకున్నా ఏం కాదండి. షుడ్ బి బిట్వీన్ 500 to 9,000 అని పెట్టుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు ఏం రావాలి? లోన్ అమౌంట్ నాట్ ఇన్ ఆల్ఫాబెట్స్, లోన్ అమౌంట్ నాట్ యాక్సెప్టెడ్ ఆల్ఫాబెట్స్. ఏది రాసినా ఎర్రర్ మెసేజ్ కిందే వస్తుంది. నాట్ యాక్సెప్టెడ్ స్పెషల్ సింబల్స్. బ్లాంక్ రాసినప్పుడు లోన్ అమౌంట్ షుడ్ నాట్ బి బ్లాంక్, షుడ్ నాట్ బి బ్లాంక్. నెక్స్ట్ దీని తర్వాత ఇది. మరి ఇది రావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ పాజిటివ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, కర్సర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ దీనికి నెగిటివ్ ఏంటండి? 1 తర్వాత నెగిటివ్ ఏంటి? 0 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఎంటర్ చేశారు అనుకోండి. 0 అనేది టెస్ట్ డేటా అవునా కాదండి? 0 అనేది టెస్ట్ డేటా అవునా కదా. ఇది ఒక టెస్ట్ కేసు. ఫస్ట్ టెస్ట్ కేసులో ఏం ఎంటర్ చేశారు? 0. సెకండ్ టెస్ట్ కేసులో ఏం ఎంటర్ చేస్తారండి?
ఏం ఎంటర్ చేస్తారు? థర్డ్ టెస్ట్ కేసులో ఏం ఎంటర్ చేస్తారు? ఫోర్త్ వన్ లో ఏంటి? ఫిఫ్త్ వన్ లో ఎందుకు ఫిఫ్త్ వన్ లో ఏంటి? బ్లాంక్. సో ఇప్పుడు దీనికి నెగిటివ్ ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి? 1 2 3 4 5 కదా. ఈ 5 టైమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఇందులో డేటాని ఎంటర్ చేయాలా లేదా? ఈ 5 టైమ్స్ ఈ ఒక్క డేటా ఎంటర్ చేస్తే సరిపోతే ఈ 3 కూడా ఎంటర్ చేయాలి. పోయింది నెట్. అర్థం కాలేదా క్వశ్చన్? ఇప్పుడు ఇక్కడ మీరు టెస్ట్ డేటాని ఇచ్చేటప్పుడు నెగిటివ్ ని ఈ మూడిట్లో డేటాని ఎంటర్ చేయాలా లేదా? ఎందుకు అవసరం? ఇప్పుడు ఏడు ఎంటర్ చేయకుండా ఈ కర్సర్ ఎక్కడికి ఎలా వస్తుంది? ఇవి ఎంటర్ చేస్తేనే కదా ఇక్కడికి వచ్చేది. వ్యాలిడ్ అయితే ఎలా తెలుస్తుంది? నువ్వు వ్యాలిడ్ డేటా ఇస్తేనే కదా. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఇక్కడ వ్యాలిడ్ డేటా ఇస్తేనే కదా కర్సర్ ఇక్కడికి మూవ్ అయ్యేది. లేకపోతే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా. సో నువ్వు ఇప్పుడు ఈ జీరోని ఎంటర్ చేయడానికన్నా ముందు ఇక్కడ టెస్ట్ డేటా కాలంలో ఏం ఎంటర్ చేయాలంటే చూడండి, ఫస్ట్ కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత లోన్ అమౌంట్ రిక్వెస్ట్ ఎంటర్ చేయాలి, ఇక్కడ టర్మ్ ఆఫ్ లోన్ ఇవ్వాలి. టర్మ్ ఆఫ్ లోన్ లో ఫస్ట్ ఏమి ఇచ్చాయంటే నువ్వు 0. మరి లోన్ అమౌంట్ రిక్వెస్ట్ లో ఏమి ఇవ్వాలి? పాజిటివా నెగిటివా? పాజిటివ్. అకౌంట్ నెంబర్ లో ఏమి ఇవ్వాలి? 6th డిజిట్ పాజిటివ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? 6 అంటే కన్ఫ్యూజ్ అవుతారా? అదేనా? ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇది టెస్ట్ కేసు 1 అనుకున్నాం కదా. మళ్ళీ 2 లో ఏం రాయాలి? మళ్ళీ కస్టమర్ నేమ్, అకౌంట్ నెంబరు, లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్, టర్మ్ ఆఫ్ లోన్. టర్మ్ ఆఫ్ లోన్ లో నెక్స్ట్ ఏమి ఇస్తున్నావు? 31. ఈ మూడేంటి? పాజిటివ్. సో ఇందాక నేను స్టార్టింగ్ ఇచ్చాక మళ్ళీ ఇదే రాయొచ్చా సార్ అంటే రాయొచ్చు, ఏదైనా పాజిటివే కదండి. లేదు సార్ ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ ఇచ్చా కదా ఇప్పుడు 64 రాస్తుంటే ఎస్ యూ కెన్. ఇది నెక్స్ట్. మళ్ళీ థర్డ్ వన్ లో ఏం రాయాలి? మళ్ళీ కస్టమర్ నేమ్ రాయాలి, అకౌంట్ నెంబర్ రాయాలి, లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్ రాయాలి, టర్మ్ ఆఫ్ లోన్ దగ్గర ఏం రాయాలి? ABCD. ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఇలా నెగిటివ్ రాయాలి. క్లియరా? చూడండి ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళను అంటే మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి మీరు? ఇవన్నీ పాజిటివ్ రాయాలి. కస్టమర్ నేమ్ రాయాలి, అకౌంట్ నెంబర్ రాయాలి, లోన్ అమౌంట్. ఇప్పుడు ఈ టర్మ్ ఆఫ్ లోన్ కూడా పాజిటివ్ రాసి ఈ మంత్లీ రీపేమెంట్ నెగిటివ్ చెక్ చేయాలి. కస్టమర్ అకౌంట్ 2 డిజిట్స్, ఇది 6 డిజిట్, ఇది 500, ఇది 1, ఇది దీనికి నెగిటివ్ ఏంటి? మినిమం 10 కదా. 9 బ్లాంక్ ఆల్ఫాబెట్స్ స్పెషల్ సింబల్స్. ఏంటి అర్థమైందా? ఇలా ఈ టెస్ట్ కేసెస్ అన్ని రాయాలి. నేను మీకు మోడల్ ఒక అప్లికేషన్ చూపిస్తా చూడండి. చూడండి. సో మనం ఏదైతే అప్లికేషన్ వచ్చిందో సేమ్ మోడల్ అప్లికేషన్ అండి. చూడండి ఏమేమి కాలమ్స్? లోన్ అమౌంట్, లోన్ టర్మ్, ఇంట్రెస్ట్ రేటు, కాంపౌండ్, పే బ్యాక్. కాలంటే కదా లోన్ అమౌంట్, లోన్ టర్మ్, ఇంట్రెస్ట్ రేట్, కాంపౌండ్, ప్రీ డేట్. ఇది ఇక్కడ దీన్ని చూద్దాం. సో మినిమం ఎంత ఇవ్వాలంట? ఫర్ ఎగ్జాంపుల్ 10. టర్మ్ ఆఫ్ లోన్ ఎంత? 3 years. మంత్స్ 0 months. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 2%. మంత్లీ ఎప్పుడు? ఏప్రిల్. ఎవ్రీ మంత్. క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఏమొచ్చిందా? పేమెంట్ ఎవ్రీ మంత్, టోటల్ 36. 3 years కదా. 3 12 36 పేమెంట్స్ రాయాలి. టోటల్ ఇంట్రెస్ట్. మీకు ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? మీరు ఇవన్నీ వ్యాలిడ్ ఇచ్చారు కాబట్టి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఇచ్చారు, ఇక్కడ ABCD ఇచ్చారు.
ఏమొచ్చిందండి? ఏంటిది ఇది? ఏంటిది రెడ్ కలర్? ఈ రెడ్ కలర్ ఇది ఏంటి? ఎర్రర్ మెసేజ్. ఎప్పుడు వచ్చింది ఎర్రర్ మెసేజ్? ఇక్కడ నువ్వు రాంగ్ ఇచ్చినావు కాబట్టి వచ్చింది. ఓకేనా? ఇక్కడ రాంగ్. ఎందుకు? ఈ కాలం ఓన్లీ ఏం యాక్సెప్ట్ చేస్తుంది? డిజిట్సే కదా. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఏబిసిడి ఎంటర్ చేసి చూడండి ఏమొస్తుంది? ఏమొస్తుందండి? ఎర్రర్ మెసేజ్. అర్థమైందా? ఇక్కడ కూడా ఏబిసిడి ఇచ్చింది. చూడండి, నీకు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ వ్యాలిడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఆ విషయం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? ఎర్రర్ మెసేజ్. నీకు ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుంది. చూడండి, ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్. వచ్చిందా రాలేదు ఆన్సర్? క్లియరా? ఈ అప్లికేషన్ కి మన అప్లికేషన్ కి ఏ డిఫరెన్స్ లేదు. రైటా? ఇందులో కాలమ్స్ డిఫరెంట్ అంతే, అప్లికేషన్ సేమే అది ఇది. రైటా? లోనేమో మనం ఇచ్చిన కాలమ్స్ వేరు, ఈ కాలమ్స్ వేరు. ఇప్పుడు ఈ కాలమ్స్ కి మనకి రిక్వైర్మెంట్స్ లేదు కదా. చూడండి ఎన్ని జీరోస్ యాక్సెప్ట్ చేస్తుందో. ఎన్నైనా పోతాయి. ఎన్నైనా తీసుకుంటుంది. సో దేర్ ఇస్ నో లిమిట్ అనమాట లోన్కి. ఇక్కడ ఇయర్స్ చూడండి, 50 years ఇచ్చింది, తీసుకుంటుంది. ఇంట్రెస్ట్ రేట్ చూడండి 10 ఇచ్చింది, తీసుకుంటుంది కదా. 100 ఇద్దాం, అయినా తీసుకుంటుంది కదా. 100 years ఉంటుందా ఎన్ని? ప్లీజ్ ప్రొవైడ్ ఏ పాజిటివ్ ఇంట్రెస్ట్ వాల్యూ. సో ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. 1000 యాక్సెప్ట్ చేస్తుంది, 10,000 యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందా? ఏ డౌట్ ఉంది? సో మీకు ఇంకా కొంచెం, నాకు ఇంకా స్టిల్ డౌట్ ఉంది సార్ అంటే మీరు అందుకే అప్పుడప్పుడు బుక్ని మొత్తం చదవాలి. మీరు ఇంకొంచెం కిందకి వెళ్ళి చూస్తే మీకు బుక్లో ఆ టెస్ట్ కేసెస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను ఏదైతే టెస్ట్ కేసెస్ చెప్పానో ఇక్కడ ఉంటాయండి. కాకపోతే సేమ్ కాపీ లేదు, ఇందులో మిస్టేక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఎంటర్ వ్యాలిడ్ కస్టమర్ నేమ్, వ్యాలిడ్ అకౌంట్ నెంబర్ విత్ ఫస్ట్ non-zero, వ్యాలిడ్ లోన్ అమౌంట్, అన్ని వ్యాలిడ్ ఎంటర్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది అవుట్పుట్. ఇది వదిలేయండి, ట్యాక్స్ కవర్ అనేది వదిలేయండి. అన్ని వ్యాలిడ్ ఎన్నిసార్లు ఇస్తారు మీరు? 2 ఒకసారి ఇస్తారు, 64 ఒకసారి ఇస్తారు. 264 ఇస్తే ఏమొస్తుందంటే రెండిట్లో అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్వాలిడ్, ఎంటర్ వ్యాలిడ్ కస్టమర్ వ్యాలిడ్ అకౌంట్ నెంబర్. చూడండి ఇన్వాలిడ్ ఏం ఎంటర్ చేయాలి? 2 తర్వాత 1 ఎంటర్ చేయాలి. 2 తర్వాత ఏం ఎంటర్ చేయాలి? 1 ఎంటర్ చేస్తే ఇక్కడ ఏం రావాలండి? షుడ్ డిస్ప్లే అని పాపప్ మెసేజ్. అన్నిటికీ పాపప్ మెసేజ్ రావాలి. చూడండి, 1 ఎంటర్ చేస్తే ఏం రావాలి? పాపప్ మెసేజ్ రావాలి. 65 ఎంటర్ చేస్తే ఏం రావాలి? పాపప్ మెసేజ్ రావాలి. ఒకవేళ ఆల్ఫాబెట్స్ స్పెషల్ సింబల్స్ రాసినా కూడా ఏం రావాలి? పాపప్ మెసేజ్ రావాలి. బ్లాంక్ వదిలిపెట్టిన ఏం రావాలి? ఏం రావాలి? ఏమి రాసిండు? 1 264 కదా, 1 65 ఇవన్నీ ఆల్ఫాబెట్స్, ఇది వ్యాలిడ్. ఓకేనా? నెక్స్ట్ సేమ్, ఇది వ్యాలిడ్, నెక్స్ట్ ఇది ఇన్వాలిడ్. 6 digit అనుకున్నా 5 వచ్చినప్పుడు ఏం రావాలి? పాపం. మళ్ళీ నేమ్ వ్యాలిడ్, ఇది 5 digit ఎండింగ్, మళ్ళీ నేమ్ వ్యాలిడ్. అందుకే నీకు చెప్తున్నా ఫస్ట్ది. ఇప్పుడు చూడండి, థర్డ్ వన్ చెక్ చేయాలంటే ఫస్ట్ 2 ఏం రాయాలి? మీరు వ్యాలిడ్ రాయాలి. ఓకేనా? అలా మీరు నేను చెప్పిన టెస్ట్ కేసెస్ అన్ని రాసి నాకు ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్? ఈ